వాణి, తోటకి వెళ్ళి కొన్ని పూలు కోసుకొనిరా. పెద్దమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నారంట. అడిగింది కొన్ని పూలు కావాలి అని. నీతో పంపిస్తానులే అని చెప్పాను అని కిచెన్లో వంట చేసుకుంటూ ఉన్న వనిత తన కూతురు వాణితో అంటుంది. ఇప్పుడు ఎండగా ఉందమ్మా, సాయంత్రం వెళ్ళి తీసుకొస్తానులే. సాయంత్రం మీ పెద్దమ్మ వాళ్ళు వెళ్ళిపోతారంట వాణి, కొంచెం తొందరగా కావాలంట, వెళ్ళి తీసుకొనిరా అని అంటుంది. అప్పుడు వాణి సరే అమ్మా అని చెప్పి నడుస్తూ ఉంటుంది. తనకి తన ఫ్రెండ్ అరుణ కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు వాణి ఇంత ఎండలో అని అరుణ వాణిని అడుగుతుంది. అప్పుడు వాణి పెద్దమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నారంట అరుణ, వాళ్ళకు కొన్ని కనకాంబరాలు కావాలంట, అమ్మ తీసుకొని రా అని చెప్పింది. తోట దగ్గరికి వెళ్తున్నాను కోసుకురావడానికి అని చెప్తుంది. అప్పుడు అరుణ ఇంత ఎండలో అక్కడికి ఎందుకు, అక్కడ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అంటారు కదా, అక్కడ సమాధి కూడా ఉంది కదా అని అంటుంది. అప్పుడు వాణి అక్కడ సమాధి ఉందంతే, ఆత్మలేం తిరగవులే, అయినా ఆత్మలు తిరిగేది రాత్రి కదా, ఇప్పుడేం అవ్వదులే, జనం ఉంటారు కదా, మిట్ట మధ్యాహ్నం పొలంలో జనం ఎవరుంటారు, ఎవరుండరు, సరే పద నేను కూడా వస్తాను అని అరుణ కూడా వాణితో వెళ్తుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. తోట దగ్గరికి చేరుకున్న తరువాత వాళ్ళని ఎవరో పిలిచినట్లు వినిపిస్తుంది. వాణి, అరుణ, అరుణ, ఎవరైనా పిలిచినట్లు అనిపించిందా? హా వాణి, ఎవరో పిలిచినట్లు అనిపించింది. సరేలే పద, ఎవరు లేరు కదా ఇక్కడ అని వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడ ఒక ముసలమ్మ కూర్చొని ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. వాణి, ఎవరు తను, నీకు తెలుసా? ఎందుకు ఈ టైంలో ఇక్కడ కూర్చొని ఏడుస్తుంది? ఏమో అరుణ, నాకు తెలీదు, పద వెళ్ళి అడుగుదాం. అమ్మో నేను రాను, ఎవరో కూడా తెలియదు, తను ఏమైనా చేస్తే తనేం చేస్తుంది, పద వెళ్ళి అడుగుదాం, ఏమైందో ఏంటో అనుకొని ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి బామ్మగారు ఎవరు మీరు, ఎందుకు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు ఆ ముసలమ్మ ఒక్కసారిగా లేచి గాలిలో తేలుతూ నవ్వుతూ సడన్గా మాయమైపోతుంది. అది చూసి భయపడిన వాళ్ళిద్దరూ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ ఎలాగో వచ్చాం కదా అని కొన్ని పూలు కోసుకొని వెళ్ళిపోదామని అనుకుంటారు. అలా అనుకొని పూలు కోస్తూ ఉంటారు. వాళ్ళు పూలు కోస్తూ ఉండగా అక్కడ ఉన్న పూలన్నీ వాడిపోతూ ఉంటాయి. ఆ పూల తోట నుంచి ఎవరో ఏడుస్తున్నట్లుగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అవన్నీ చూసి భయపడిన వాళ్ళు అక్కడి నుంచి పారిపోదామని పరిగెత్తుతూ ఉండగా సడన్గా వెనక నుంచి ఏదో వచ్చి అరుణాని తీసుకొని పూల తోటలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వాణి అరుణ, అరుణ అని అరుస్తూ తోటలోకి పరుగు పెడుతుంది. అంతలో అక్కడ ఎవరో నీళ్లు తాగుతున్న శబ్దం వినిపించడంతో ఎవరైనా ఉన్నారేమో అని చూద్దామని పరిగెడుతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే మొదట వాళ్ళకు కనిపించిన ఆ ముసలమ్మ అక్కడే ఉండి వాణిని చూసి నవ్వుతూ ఉంటుంది. అది చూసి భయపడిన వాణి మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తోట దగ్గరికి వస్తుంది. అక్కడ అరుణ ఒక దగ్గర పడిపోయి ఉంటుంది. వాణి అరుణ దగ్గరికి వెళ్ళి అరుణాని స్పృహలోనికి తీసుకుని వస్తుంది. అరుణ, అరుణ, లే అరుణ. అరుణ స్పృహలోకి వచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ మొదట్లో వాళ్ళకు కనిపించిన ముసలమ్మ అక్కడే ఉంటుంది. వాళ్ళు చూస్తూ ఉండగానే ఆమె మెడ, కాళ్ళు, మొండెం 3 వేరై కింద పడిపోతాయి. ఆ 3 భాగాల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అంతలోపే సమాధిల నుంచి 2 శవాలు పైకి లేచి వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటాయి. దాన్ని చూసి వాళ్ళిద్దరూ పరిగెడుతూ ఉంటారు. ఆ శవాలు తొందరగా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. వాణి వెళ్ళి చాలాసేపు అయినా ఇంకా ఇంటికి రాకపోవడంతో వాళ్ళ అమ్మ కంగారు పడుతూ పొలం దగ్గరకు వెళ్తుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. వాళ్ళని వెతుక్కుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వాణి, అరుణ ఒక దగ్గర స్పృహ లేకుండా పడిపోయి ఉంటారు.
వాళ్ళని చూసి భయపడుతూ కంగారు పడుతూ వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని లేపుతుంది. కానీ ఎంతసేపు అయినా వాళ్ళు స్పృహలోకి రాకపోవడంతో అక్కడే ఉన్న ఒక బోర్ దగ్గరకు వెళ్ళి వాటర్ని తీసుకొని వచ్చి వాళ్ళ మొహం మీద జల్లుతుంది. అప్పుడు వాళ్ళు స్పృహలోకి వస్తారు. వాళ్ళు లేచిన తరువాత వాళ్ళని ఏమైంది వాణి, ఎందుకు ఇలా పడిపోయారు ఇక్కడ అని వాణి వాళ్ళ అమ్మ వాళ్ళని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు భయపడుతూ, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామమ్మా, ఇక్కడ ఉండలేం, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్తుంది. సరే అని వాళ్ళ ఇద్దరిని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం అంతా వాళ్ళని అడుగుతుంది. వాళ్ళు జరిగిన విషయం అంతా చెప్తారు. ఇది అంతా విన్న వాణి వాళ్ళ అమ్మ తన భర్త రంగయ్యకు జరిగిన విషయం అంతా చెప్తుంది. వాళ్ళు తర్వాతి రోజు అరుణాని వాణిని గుడిలో పూజ చేపిస్తారు. పూజారి గారు, మా పిల్లలు నిన్న పొలంకి వెళ్ళి దేన్నో చూసి చాలా భయపడిపోయారు. మీరే వాళ్ళకి ఎలాగైనా ఆ భయాన్ని తొలగించాలి. మళ్ళీ వాళ్ళకి అటువంటి ఆత్మలు ఏమీ కనిపించకుండా చేయండి అని అడుగుతుంది. అప్పుడు పూజారి గారు వాళ్ళకి అమ్మవారి దగ్గర పూజ చేసిన కుంకుమ తీసుకొని వచ్చి పెడతారు. వాళ్ళకి ఇంకా ఎటువంటి భయం ఉండదు అని చెప్తారు. తరువాతి రోజు రంగయ్య పూజారిని పొలం దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ పొలం చుట్టూ కంచె వేసి ఆ పొలంలోనికి ఎవరిని రానివ్వకుండా 1 వారం ఉంచాలి అని చెప్తారు. చెప్పినట్లుగానే అటువైపు ఎవరిని రానివ్వకుండా ఆ పొలం చుట్టూ కంచె వేసి ఉంచుతారు. 1 వారం అలాగే ఉంచాలి అని చెప్తారు. పొలం అంతా కంచె వేసేసాం. వారం రోజులు గడిస్తే ఇంకా ఏం గోలా ఉండదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు అని అందరూ అనుకుంటారు. అలాగే రోజులు గడిచిపోతూ ఉంటాయి. 5 రోజులు గడిచిపోయిన తరువాత రంగయ్య వాళ్ళ భార్యతో ఇంకా 2 రోజులే ఉంది, ఈ 2 రోజులు అయిపోయాయి అంటే ఇంకా ఏ బాధ లేకుండా మన పొలంలో మళ్ళీ మనం పంటలు వేసుకోవచ్చు, పూల తోటలు కూడా వేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు అని అంటాడు. అప్పుడు రంగయ్య భార్య, అవునండి, ఇంకా 2 రోజులే ఉంది, అయినా దేవుడి దేవల పిల్లలకి ఏం కాకుండా బయటపడ్డారు. ఇంకా ఏమైనా అయి ఉంటే మనం ఏమైపోయే వాళ్ళం. ఈ 2 రోజులు కూడా అయిపోయింది అంటే భయపడాల్సిన అవసరం లేదు. పూజారి గారు చెప్పినట్లుగానే ఆత్మల భయం లేకపోతే అదే చాలు. అయినా అమ్మమ్మ తాతయ్య సమాధులే కదా అక్కడ ఉన్నాయి. వాళ్ళు చనిపోయి కూడా 20 సంవత్సరాలు అవుతుంది. కానీ గత 3 సంవత్సరాల నుంచే మన పొలంలో ఆత్మలు తిరుగుతున్నాయి అని మనకు అనిపిస్తుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు? ఏమో వనిత, కారణం ఏమైనా అయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కారణం తెలుసుకోవడం కన్నా మనకి పిల్లలకి ఏం కాకుండా చూసుకోవడమే చాలా అవసరం అని రంగయ్య వనితతో అంటాడు. మాట్లాడుకుంటూనే ఆ రోజు గడిచిపోతుంది. అది 6వ రోజు సాయంత్రం. అందరూ ఎవరి పనులు వాళ్ళు ముగించుకొని భోజనం చేసి పడుకుంటారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో వనితకి మెలకువ వస్తుంది. వనిత అర్ధరాత్రి లేచి పొలం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంది. ఆ కంచెనంతా తొలగించేస్తుంది. తరువాత ఏం జరిగింది? ఆ ఆత్మలు అన్నీ మళ్ళీ పొలంలోనే ఉంటాయా? వాణి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కాకపోతే మరి అక్కడ ఉన్న మిగతా ఆత్మలు ఎవరి? అవి అన్నీ పార్ట్ 2లో తెలుసుకుందాం.